ఇవాళ చూస్తే మీరు ఆల్ఫాబెట్ లో ఏ నుంచి జెడ్ దాకా ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో అన్ని ఛానళ్ళు, 1 నుంచి 1000 దాకా ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని యూట్యూబ్ ఛానళ్ళు ప్రతి పట్టణంలో మనకు కనిపిస్తాయి. ఆ డిజిటల్ రెవల్యూషన్ రావడానికి కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఇప్పుడే సురేష్ గారు చెప్పారు, తనలాంటి చదువుకున్న యువకులకు అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశం ఆనాడు తీసుకొచ్చింది ఎవరైనా అంటే నాటి ప్రధానమంత్రిగా ఒక దార్శనిక నేతగా ఉంటున్న అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకురావడం జరిగింది. ఆనాడు ఎన్నారు గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యం లేకపోతే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ని మొట్టమొదటిసారిగా ప్రారంభించింది ఆయనే. ఒకే ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ఉంటే దాని తర్వాత ఏడు ఇతర రాజధాని ప్రాంతాలను కూడా నిర్మాణం చేసింది ఆయన. అయితే ఇవాళ అదే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 23 రాష్ట్రాల్లో ఇవాళ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా మంగళగిరిలో అదే ఇది. పోర్ట్ల కనెక్టివిటీ అదే విధంగా అండి. ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీ కూడా వారి హయాంలో మొదలైంది. ఇవన్నీ కాకుండా ప్రధానంగా సంపద సృష్టించడం మీద వారు దృష్టి పెట్టారు. మెట్రోలు అయితే ఒక్క మెట్రో కూడా మన దేశంలో ఉండేది కాదు. మెట్రో చూడాలంటే బయట దేశాలకు పోతే కానీ మెట్రో మనకు కనిపించేది కాదు. అటువంటిది ఢిల్లీలో ఆయన మొదలుపెట్టిన మెట్రో కానీ, చెన్నైలో మొదలుపెట్టిన మెట్రో కానీ, లేదా బాంబేలో మొదలుపెట్టిన మెట్రో కానీ, కలకత్తాలో పెట్టిన మెట్రోలు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారి సహాయంలో మొదలైతే ఇవాళ 24 ప్రాంతాల్లో 24 పట్టణాల్లో మెట్రో సేవలు అందుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మన రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో విశాఖపట్నం, విజయవాడలో కూడా మెట్రో సర్వీసులు ప్రారంభమవుతాయి. ఇటువంటి మార్పు రావడానికి ఆనాడు అది కారణమే. ఆయనేం ఆక్స్ఫర్డ్లోనో ఇంకోటో ఎక్కడో చదవలేదు, కానీ మనసులో చదివాడు. ఆయన విదేశాల్లో చదివి లేదా సంపన్న కుటుంబంలో పుట్టలేదు, కానీ పేదరికంలో ప్రజలు అనుభవించే కష్టాలను చూశాడు. అందుకనే ఆనాడు ఈ అభివృద్ధి కోసం కానీ, సంక్షేమం కోసం కానీ అనేక రకాల పథకాలు చెప్పుకుంటా పోతే ఆనాటి పథకాలు చాలా ఉన్నాయి.